కొద్ది సమయం దేవుని యొక్క వాక్యంలో నుంచి మన విశ్వాస జీవితాలను పరీక్షించుకుందాం. మన ఆత్మీయ జీవితం అనగానే చర్చికి వెళ్తున్నామా లేదా, బైబిల్ చదువుతున్నామా లేదా, ప్రార్థన చేసుకుంటున్నామా లేదా, సువార్త చెప్తున్నామా లేదా, కానుకలు ఇస్తున్నామా లేదా, ఇక్కడ అయిపోద్ది. ఈ 5 పనులు చేస్తే వారు ఆత్మీయులుగాను, 5 పనుల్లో ఏదైనా ఒక పని కొంచెం ఎక్కువ తక్కువ చేస్తే వారి విషయంలో తీర్పులు తీర్చడానికి మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా ఎక్కే స్థాయికి మారిపోతాం. వాస్తవానికి యేసు ప్రభువు మనుషులకు పరిచయం అయినప్పుడు భక్తి అంటే విపరీతమైన కార్యాలతో దేవుని కొరకు సమర్పణ జీవితం కలిగిన యేసుక్రీస్తు అనేటువంటి పేరు తెలియని యెహోవా దేవుని ఆరాధన చేసేటువంటి జనుడు చేసినటువంటి భక్తి తీవ్రమైనదిగా పరిగణించింది. కానీ క్రీస్తు భక్తిని సరళం చేస్తూ నీవు బయటకు కనిపించేది కాదు, నీవు హృదయంలో దేవుని ఎదుటను చూపించుకునేది అని చాలా స్పష్టంగా ఓపెన్ చేయడం ప్రారంభించాడు. పవిత్రమైన దాని నుంచి పరిశుద్ధమైన దానిలోనికి క్రీస్తుతో పాటు నిబంధన మార్చబడింది. అంటే మార్చడం అంటే కొత్తది కాదు, కానీ ఉన్నదానికి క్రొత్త దానిని సిద్ధపరిచాడు. ఎప్పుడైతే పవిత్రత అనేటువంటి బాహ్య శరీర వస్త్ర సంబంధమైన దాని నుంచి అంతరంగంలో ఉన్నటువంటి పరిశుద్ధమైన దానికి ఆత్మ ద్వారా బోధించబడుతున్న యేసుక్రీస్తుని కొంతమంది అంగీకరించారు, కొంతమంది తృణీకరించారు. అంగీకరించబడ్డ వారు భక్తి ముసుగులో నుంచి ఆత్మీయ శక్తిని తెలుసుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుని దగ్గరకు రావాలని, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాత్రమే నడిపించబడాలనేటువంటి వాస్తవాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు యేసుక్రీస్తుని దగ్గరగా వెంబడిస్తూ ఆత్మీయ జీవితం యొక్క ప్రభు కోరుకున్నటువంటి పరిపూర్ణతలోకి రాగలిగారు. ఒకవేళ అలా కాకపోయి ఉంటే ఏమై ఉండేది అని ఒకసారి ఊహిస్తే, అందరూ కూడా బయట ప్రపంచంలో దేనికో ఏదో ఒక దేవుడు అనుకుని దేవుళ్ళాట్లో వారికి నచ్చిన దేవుడిని ప్రతిష్ఠించుకుని ఆ దేవుడు ఇదే పద్ధతి అనేటువంటి దానిలో నడిచిపోయేవాళ్ళు. యేసుక్రీస్తు వారు మరికొంచెం పరిపూర్ణతలోనికి మనుషుల్ని తీసుకురావటానికి దేవుని యొక్క స్వరూపాన్ని, దేవుని యొక్క పోలికను, దేవుని యొక్క స్వభావాన్ని మనుషులందరికీ చూపించడం కోసమే నేను మీ దగ్గరికి వచ్చాను. దేవుని యొక్క దారి, దేవుని దగ్గరకు దారి, దేవుని మార్గము మీకు బోధించడానికి వచ్చాను అని ఎప్పుడైతే ఆయన చేసి చూపించడం ప్రారంభించారో మనుషుల అంతర్యాలు ఏడవడం మొదలుపెట్టాయి, గొడవ చేయడం మొదలుపెట్టాయి. ఒప్పుకోలేకపోవటం, ఏంటి ఇంత కఠినమైన బోధ ఎవడు వెంబడించగలడని అనేకులు ఆ యేసుప్రభు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లు బైబిల్లో చూస్తాం. యేసుప్రభుని అనేకులు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, మీరు నాతో ఉంటారా, మీరు కూడా వెళ్ళిపోతారా అని అడిగాడు. ఎప్పుడైతే మీరు కూడా వెళ్ళిపోతారా అనగానే వాళ్ళు ఒక మాట అన్నారు, నువ్వు జీవపు మాటలు కలిగిన వాడివి, నీ దగ్గర నుంచి మేము ఎక్కడికి వెళ్తాం అని యేసుప్రభుని వెంబడించడానికి వాళ్ళందరూ కూడా సిద్ధపరచబడ్డారు. ఎప్పుడైతే జీవపు మాటలు కలిగిన వాడవు, నిన్ను మేము వెంబడిస్తాము. చూడండి ఆ మాట. ఇది యోహాను సువార్త 6వ అధ్యాయము 46వ వచనం. దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు, ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. ఈ పదం చెప్పేటప్పటికి ప్రజలందరికీ చాలా రివర్స్ వచ్చేసింది. యేసు ప్రభువుని వెంబడించటమో పరిస్థితుల్లో చాలా కష్టమైన తర్వాత 66వ వచనం దగ్గర చదండి. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు. అక్కడ స్టార్ట్ అయింది. యేసు ప్రభువుని గుంపులు గుంపులుగా, కుప్పలు తెప్పలుగా జన సందోహం నడవనివ్వకుండా వెంబడించినటువంటి మనుషులు అప్పటి నుంచి శిష్యుల్లో చాలామంది ఏమయ్యారట, ఆయన్ని వెనుతీసేసి వెంబడించలేదు. అప్పుడు యేసు ప్రభువారు అడిగారు, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా, సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. చూసారా, 46వ వచనం దగ్గరేమో యేసు ప్రభువారు చెప్పినటువంటి మాట పేతురు క్యాచ్ చేశాడు.
మిగిలిన వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు శిష్యులందరూ. అదే మాట కదా ఇప్పుడు పేతురు చెప్పాడు. ఏమన్నాడు పేతురు? ఎవరి దగ్గరికి వెళుతుము? నీవే నిత్య జీవ మాటలు కలిగిన వాడు, నీవు దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరుగుచున్నామని ఆయనతో చెప్పాను. ఈ మాట మరి ఆ మాట చెప్తుండేటప్పుడే పేతురుకు యేసు ప్రభువుకి మధ్యలో ఉన్న అవినాభావ సంబంధం మనకు అర్థమవుతుంది. చాలామంది దేవునిని వెతుక్కోగలరు, చాలామంది యేసు దగ్గరకు రాగలరు, కానీ చాలామంది యేసు ఎవరో తెలుసుకోలేరు, యేసు ఏమిటో తెలుసుకోలేరు. అందుకు చాలామంది వెంబడించలేదు అనేటువంటి మాటని ఇప్పుడు మనం కూడా చెప్పాలంటే లక్షల కుప్పల మంది సంఘంలోకి వస్తారు, ఎక్కువ మంది యేసుని వెంబడించలేరు, ఫాలో అవటం చాలా కష్టం. ఎందుకంటే ఆ మాట యొక్క బలము అంతరంగంలో నుంచి మార్పుని తీసుకురాబోతుంది కాబట్టి. అందుకే మనం నేర్చుకుంటున్నటువంటి ఈ కొండెములు అనేటువంటి మాట మన హృదయానికి వింటున్నప్పుడు మనకి లేదు అన్నట్లు అనిపిస్తూనే ఆయా సందర్భాల్లో తట్టి లేపి నీకేం పర్వాలేదు నువ్వు చెప్పని చెప్తా ఉంటుంది. గడిచిన వారం మనం విన్నప్పుడు కొండెములకు పాపక్షమాపణ ఉందా? లేదు. నువ్వు క్షమించబడ్డానికి ప్రభు దగ్గరికి వెళ్ళి గోల పెట్టినా అది అవకాశం లేనటువంటి, పశ్చాత్తాపాన్ని పరిశుద్ధపరచుకోవటానికి మార్గం దేవుడు ఇచ్చినప్పటికీ కూడా కొండెము విషయంలో చాలా భయంకరమైనటువంటి తీవ్రత మనిషి ఎదుర్కొంటాడనే విషయం విన్నాం. ఇర్మియా గ్రంథంలోను 9వ అధ్యాయంలో 2వ వచనం నుంచి 7వ వచనం మధ్యలో దేవుని యొక్క దుఃఖాన్ని ఇర్మియా ప్రవచన రీతిగా మాట్లాడుతూ చెప్పే మాట విందాం ఒకసారి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 2 నుంచి 7 వచనాలు. నా జనులందరూ వ్యభిచారులను ద్రోహుల సమూహమునై ఉన్నారు. ఆహాహా, అరణ్యంలో బాటసారుల బస నాకు దొరికినా ఎంత మేలు. నేను నా జనులను విడిచి వారి యొద్ద నుండి తొలగిపోవుదును. విండ్లను త్రొక్కి వంచినట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకలను వంచుదురు. దేశంలో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచరు. నన్ను ఎరుగక కీడు వెంట కీడు చేయుచు ప్రవర్తించుచున్నారు. ఇదే యెహోవా వాక్కు. మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా నుండవలెను. ఏ సహోదరునైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టియో తన సహోదరుని కొంప ముంచును. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగువానిని వంచించును. అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు. ఎదుటివాని తప్పులు పట్టవలనని ప్రయాసపడుదురు. నీ నివాస స్థలము కాపట్యము మధ్యనే ఉన్నది. వారు కపటులై నన్ను తెలుసుకొననొల్లకై ఉన్నారు. ఇదే యెహోవా వాక్కు. ఇంత గట్టిగా దేవుడు దుఃఖాన్ని ఇర్మియాతో మాట్లాడేటప్పుడు నా జనుల దగ్గర నుంచి నేను వెళ్ళిపోవటం మాత్రమే కాక బాటసారుల బస నాకు దొరికితే ఎంత బాగున్ను అంటున్నాడు. అంటే దేవుడు తన ప్రజల మధ్యలో నివాసం చేస్తానని వాగ్దానం చేశాడు. ఎక్కడ 2-3 ఆయన నామమున ఉంటారో వారి మధ్యలో ఆయన ఉంటానన్నాడు. అలాంటి దేవుడు నేను మీ ముందర నడుస్తాను, నడిపిస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఒక్కసారిగా నేను వెళ్ళిపోవడం నాకు చాలా బెటర్గా ఉంది, ఇక్కడ ఉండలేను, బాటసారుల బస నాకు దొరికితే. బాటసారులు అంటే ఒక దేశం నుంచి మరో దేశానికి, ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి స్వప్రదేశాన్ని విడిచిపెట్టి ప్రయాణం చేయడానికి దేశాంతరానికి బయలుదేరిన వారు ప్రయాణం చేస్తూ ఈ రోజుల్లో కార్లు, ఫ్లైట్లు, గెస్ట్ హౌస్లు, ఓయో రూములు, రకరకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. అప్పట్లో ఏమి ఉండేవి కాదు కదా. అయితే బాటసారులు వెళ్ళేటప్పుడు కొంత దూరానికి ఒక మజిలీ కింద ఒక చిన్న చిన్న సత్రాల్లాగా ఏర్పాటు చేసేవారు. ఆ ప్లేస్లో ఆహారం వండి పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటే ఆహారాన్ని తెచ్చుకుని వండుకునే వసతులు కొన్ని ఏర్పాటు చేసేవారు. పశువులకు గడ్డి, తినడానికి కావాల్సిన కొన్ని పదార్థాలు అక్కడ పెట్టేవారు. ఈ బస్సులోకి వెళ్ళేటప్పుడు నానాజాతి సమితి కూడుకుంటారు, ఎవరెవరో వస్తారు కదా. కానీ తెల్లారేపటికి ఏమవుతారు చెప్పండి అందరూ అక్కడి నుంచి? దేవుడు అనుకుంటున్నాడు వీళ్లతో పాటు నడవడం కంటే అలాంటి వాళ్ళతో పాటు ఆ పూట కనపడి అక్కడి నుంచి వెళ్ళిపోతే నాకు ఎంత హ్యాపీ అన్నాడు. అంటే దేవుని దుఃఖము కదా అది. మనతో ఉండాలి అనిపించుకునేటువంటి దేవుడు, నేను మీతోనే ఉంటాను అనుకున్న దేవుడు ఒక్కసారిగా ప్రజల మధ్యలో నుంచి ఒక పూట కనపడి వెళ్ళిపోతే చాలరా నాయనా, వీళ్లతో నేను ఎక్కువ కాలం గడపలేను అనేటువంటి ఆ తాత్కాలిక పరిచయాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నాడంటే అది ఎంతో దుఃఖకరమైన విషయం. నిజం చెప్పాలంటే క్రైస్తవులైనటువంటి మనము దేవుడు దుఃఖానికి ఆపోజిట్గా పనిచేస్తూ ఉంటాం. మనం కూడా ఏమంటామంటే ఆయన బసలోకి వచ్చి ఆయన దగ్గర ఉన్నదేదో మనం పొందేసుకుని ఆ తర్వాత మళ్ళీ కనపడకుండా వెళ్ళిపోయేట్లాంటి పరిస్థితులు అనమాట.
చూడండి, మనం దేవుని దగ్గరికి నిజంగా ఒక పెద్ద అవసరత నీకుంటే, నీవు ఉన్నంత తీవ్రమైన ఆసక్తితో దేవుని సన్నిధిలో కనబడినట్లు మామూలప్పుడు అంతా నార్మల్గా ఉన్నప్పుడు కనబడతామా? నార్మల్గా అంతా సమాధానంగా ఉంటే మనకు దేవుడితో పనే ఉంది, అంతేముండదు. మా చర్చిలో ఒక ఆయన వచ్చి, బాబు మరేమో ఈ పంకంతా కారిపోతుంది, ఇది బాగు చేసేస్తానన్నాడు సడన్గా. నన్ను నువ్వు బాగు చేస్తావా అని అంటే, నాకు తెలుసు బాబు, ఇదంతా రెల్లిగడ్డి తీసి మార్చేయడమే, పైన పాకేసేయడం అని. సరే రా అన్నాను. అంటే ఒక 1000 రూపాయలు ఇవ్వండి అన్నాడు. ఏమన్నాను, అయితే తెచ్చి బాగు చేసేస్తా అన్నాడు. సరే ఇచ్చాను, తీసుకొచ్చాడు, బాగు చేశాడు. బాగు చేసి ఎలా బాగు చేశాడంటే, పాత దానికన్నా కొత్తది అంత పర్ఫెక్ట్గా చేశాడు. నువ్వు ఇన్నాళ్ళు ఎక్కడ పోయావరో, నువ్వు అసలు ఎంత టాలెంట్ ఉన్నావు నువ్వు, సూపర్ నాన్న అన్నారు. అన్నాక సరే అది కూడా చేసేద్దాం సార్ అన్నాడు. ఇంకోటి చేసేద్దాం అన్నాడు. ఇంకా నా డబ్బులు పోతే పోయి పని అవ్వడం ముఖ్యం కదా, దేవుని మందిరం చక్కగా కనపడుతున్నాను. సరే కానీ అని ఒక 15 రోజుల పాటు పొద్దుననక రాత్రి అనక నన్ను యాతన పెట్టాడు. ఆడు కనపడంగానే ఒరి నాయన ఏం చేద్దామని సార్, అలా అక్కడ మట్టి ఏం చేస్తే అది నీరు అటు నుంచి అటు వెళ్ళిపోద్ది సార్ అన్నాడు. ఇప్పుడు మట్టి అంటే మీకు ఎందుకు, నేను బెత్తేస్తాను కదా, ట్రాక్టర్కి 300 అవుద్ది అనేవాడు. 300 ఆడు 100 తిన్నాడా 20 తిన్నాడా కాదు, కానీ పని మాత్రం ఖచ్చితంగా ఉండేది, పర్ఫెక్ట్గా చేసేవాడు. లాస్ట్లో ఒకరోజు నాకే డౌట్ వచ్చి, నాన్న నువ్వు నన్ను ఇన్ని రోజుల నుంచి వెన్నాడుతున్నావు, ఏంటి సంగతి అని అడిగితే, బాబు పెళ్లి చేయాలన్నాడు. ఆహా, నువ్వు నీ కొడుకు పెళ్లి కోసం నువ్వు చర్చిగా వస్తున్నావా అని అనుకున్నాను. అన్నాక సరే చేద్దాంలే చూద్దాంలే, నువ్వు రెగ్యులర్గా అవ్వు అన్నాడు. సరే మా బాబు ఎప్పటి నుంచో నీ దగ్గర వస్తుంది, మీ బాబు ఎవడన్నా. అప్పుడు వాళ్ళ అబ్బాయి వచ్చాడు. ఒరే మీ నాన్న ఏంటరా అని అంటే, అవునండి ఈ మధ్య చర్చికి వస్తున్నాను అని చెప్పి, చర్చి గురించి పాస్టర్ గారు అంటే మీ గురించి, మా ఇంట్లో యేసుప్రభు గురించి చెప్పట్లేదు, మీ గురించి చెప్తున్నాడు మా నాన్న అన్నాడు. అంత పరిచయం అయిపోయినట్టు బ్రహ్మాండంగా సర్లే కానీ మొత్తానికి పెళ్ళి అయిపోయింది. పెళ్లి శుభలేఖల్లో నా పేరు రాశాడు, వివాహకర్త అనేసాడు. బ్రహ్మాండంగా పెళ్లి రోజు చూడాలి, నా బట్టలు మామూలు రంగులో ఉంటే ఆడి తలతలు తెల్లగా, ఇది త్రిబులక్ సంస్కారం అంత సబ్బులాగా ఉంది. మంచి తెల్లటి బట్టలు వేసాడు, బూట్లు వేసాడు, సాక్స్ తెల్ల సాక్స్, నావే నల్ల సాక్సులు, అండ్ మంచి తెల్ల బెల్ట్ పెట్టాడు, వాచ్కి స్ట్రిప్ కూడా తెలుపు చేయించుకున్నాడు. ఈట్రా ఇదంతా అని అంటే, అయ్యగారు పరిశుద్ధ వివాహం అన్నాడు. కరెక్ట్, పరిశుద్ధ వివాహం. పెళ్ళి అయిపోయింది. 2వ రోజు నుంచి ఆడు చర్చికి తొట్టు. పిల్లోడు పెళ్ళైన అమ్మాయి రెగ్యులర్గా చర్చిలోనే ఉన్నారు, ఇన్ని సంవత్సరాలు వాళ్ళు చర్చిలోనే ఉన్నారు. కానీ ఆ ఫాదర్ పెళ్లి టైంలో చేసినంత ఆ యాగి మళ్ళీ ఎప్పుడూ కనపడలేదు. నేను ఇప్పటికీ 2-3 సార్లు పిలిచి, ఏరా ఎక్కడున్నావు ఏంటి సంగతి అంటే, వచ్చేస్తాను బాబు అన్నాడు. అయితే విషయం ఏంటంటే, పిల్లలు 3 పెళ్ళిళ్ళు అయిపోయాయి, మళ్ళీ ఎందుకు వస్తాడు, రాడు. అంటే ఎందుకు వచ్చి ఉంటాడు చెప్పండి, ఒక అవసరం ఉంది. ఆ అవసరం అక్కడైతే చర్చిలో అయితే రెంట్ ఉండదు, భోజనాలు అక్కడైతే ప్రశాంతంగా ఉంటాయి, వాటర్ ఖర్చు ఉండదు, కరెంటు బిల్లు ఉండదు, బయట కళ్యాణ మండపం 1-2 లక్షలు, ఎందుకు ఆ పాస్టర్ గారికి అయితే ఈ దగ్గర ఫీజు కూడా ఉండదు, అంతా ప్రశాంతంగా అయిపోద్ది అనుకున్నాడు, చేసుకున్నాడు. మళ్ళీ కనపడలేదు. కొన్నిసార్లు ఊహిస్తే అలాంటి వాళ్ళని తలుచుకుంటే మనసు దుఃఖం కలిగినా, అయ్యో నన్ను అవసరానికి వాడేసుకున్నారు అని మనసు అంటే శరీరం చెప్తున్నా, హృదయం ఏం చెప్పుద్దంటే, లోపల ఆత్మ ఏం చెప్తాడంటే, అవసరానికి నిన్ను వాడుకోవడం కాదు, వాళ్ళ అవసరానికి నేను నిన్ను వాడుకున్నానుగా అనేవాడు దేవుడు. అలా సర్దుపడిపోతే కోపం వచ్చేది, అందుకని అలా సర్దుపడుకొని ఉండేవాడు. ఇప్పుడు మనం కూడా దేవుని సన్నిధిలో ఏమైనా అలాంటి అవసరాలు వచ్చినప్పుడు మనం చేసినంత తీవ్రమైన ప్రార్థనలు రెగ్యులర్ వెర్షన్స్లో ప్రేయర్లో ఉంటాయా? అప్పుడు దేవుడు ఏమనుకోవాలి, నన్ను వాడించుకుంటున్నాడు అనుకోవాలా? కనీసం ఆ అవసరానికని నా దగ్గరికి వచ్చాడు లేకపోలేరా అనుకోవాలని అలాగా మాట్లాడరా? ఎక్కువ మంది ఎలా ఉండుంటారు చెప్పండి కదా. మనం చేసేటువంటి ఉపవాసాలు ఇప్పుడు చేసేస్తాం, ఇంకొంచెం పీక్ అంటే అవసరతల్లో కొంచెం తీవ్రమైనది, ఏబీసీ డిగ్రీలు ఇస్తే ఏ ఇచ్చిందనుకో ఫాస్టింగ్ డిక్లేర్ చేసుకుని దాని గురించి తెగ ప్రార్థన చేయడం అనేది ప్రారంభిస్తాం. అంటే దేవుని సన్నిధిలోనికి వచ్చి కనపడుతున్నటువంటి లక్షల కోట్ల క్రైస్తవ జనం దేవునిని ఎరిగారా? దేవునిని ఉపయోగించుకోవటానికి మనుషులుగా వచ్చి ఆయన యాత్రలో బసలో కూర్చుని వెళ్ళిపోయేటువంటి వ్యక్తులుగా ఉంటున్నారా? చూడండి, ఆయన అంటున్నాడు నేను అలా వెళ్ళిపోతే బాగున్నాను. మనమేమంటామంటే నువ్వేం వెళ్ళక్కర్లేదు, నువ్వు అక్కడే ఉండి మేము వచ్చి వెళ్ళిపోతుంటాం అన్న. నిజంగా ఆయన దుఃఖం మనుషులందరూ ఇలా ఉన్నారని, నా జనులందరూ ఇలా ఉన్నారని, నేను వెళ్ళిపోతాను, వారి యొద్ద నుంచి తొలగిపోతానని చెప్తూ విండ్లను త్రొక్కి వంచినట్లు అబద్ధమాడుటకు వారు తమ నాలుకను వంచుతున్నారు. భాష బైబిల్లో కొంచెం పదాలు యొక్క పటిష్టత చదువుకున్నటువంటి వ్యక్తులకు ఒక రకమైనటువంటి
భాష తెలిసిన వాళ్ళకి తెలుగు భాష దేశ భాషల యందు తెలుగు లెస్స అన్నాడు ఆయన. అంటే చాలా గొప్ప అంటే దీనిలో ఉన్నటువంటి వ్యాకరణం, దానిలో ఉన్న ఛందస్సు, దానిలో ఉన్నటువంటి పదప్రయోగం, పదబంధం, అవన్నీ చాలా విశిష్టమైనటువంటి పద్ధతిలో ఉంటుంది. దానిలో మీకు ఏమర్థమైందో తెలీదు, నేను దాన్ని వివరిస్తాను చూడండి. వెండ్లను త్రొక్కి వంచినట్లు అంటే ఏమర్థమైంది మీకు? విల్లు అంటే ఏంటి? బాణాలు. బాణానికి ట్రాన్స్పోర్టేషన్ లేదా ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు దానికి ఆ మధ్యలో ఉండేటువంటి నారి ఉంటుంది చూసా, విల్లు అంటే బాణం, దానికి ఉండేది తాడు కడతారు కదా, దాని మధ్యలో నారి అంటారు. అది మామూలుగా విప్పేస్తారు, ఓపెన్ చేసి ఉంచుతారు. అప్పుడు ఏమవుతుందంటే ఆ బౌ ఇలా ఇలా ఉండాల్సినటువంటి ఈ బౌ తిన్నగా కర్రలాగా నిలబడి ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఎప్పుడైనా యుద్ధానికి రెడీ అవుతున్నారు, వేటకు రెడీ అవుతున్నారంటే ఏం చేయాలి? దానికి కిందన కర్రని కాలు నొక్కి పెట్టి అప్పుడు దాన్ని పైకి లేపి దాన్ని ఏం చేస్తాం? వంచి దానికి తాడు కడతాం. ఎంత టైట్ కావాలో దాన్ని బెండ్ చేస్తాం కదా. విండ్లను త్రొక్కి వంచునట్లు అంటే ఆ పని ఎవరు పడితే ఆడు చేశాడు అనుకోండి, ఆ ఎదురుబద్ద లేచాడు కొడద్ది. తాడు వదిలిందనుకో ఆడికి ఇంకా లేచిపోద్ది సీను. అందుకని అలవాటైనటువంటి వ్యక్తులకు ఆ పని అప్పగిస్తారు. చాలా సామాన్యంగా ఆ పని చేసే వాళ్ళకి ఎంత నైపుణ్యంగా ఉంటుందంటే ఆ కావిడి బద్ద లాంటిది, ఆ బౌ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటారు, విల్లు ఏదైతే ఉంటుందో దాన్ని మామూలుగా ఉంచడం అనేది కొంచెం కష్టమైనటువంటి పని. అలాంటి దానిని ఏమీ కాకుండా వాడు మనం పెట్టి వంచేస్తాడనమాట. అంటే అక్కడికి వెళ్ళి మనం చూస్తే అయ్యో బలి ఉంచాడురా అని మనం ట్రైల్ వేస్తే అవ్వదు. కానీ జనులు అంటే ఏమయ్యారట, అలాగా యుద్ధ పరికరమైనటువంటి ఒక వస్తువుని అలవాటుగా ఉంచుకుని దాని ఉపయోగానికి తాడు కట్టడానికి తొక్కి వంచేస్తున్నట్లుగా నాలుకను వంచుతూ అబద్ధాలు ఆడడం అంత సునాయాసంగా ప్రాక్టీస్ చేశారట. ఒక ప్రాక్టీషనర్ ఎప్పుడైతే దాని మీద కట్టడానికి ఉపయోగపడగలుగుతాడో ఆ స్థాయికి ఉపయోగించేస్తున్నాడు అన్నాడు. అంటే ఆ దేవుని యొక్క ఆ దుఃఖంలో ఆ పదాన్ని ఎంత బాధగా అన్నాడో చూడండి ఒకసారి. అలవాటైనటువంటి కొన్ని పనులు అందరూ అన్ని పనులు అలవాటుగా చేయలేరు. మీ ఇంట్లో మీ కూరగాయలు కోసే మీ కత్తితో మీరు తరిగినంత స్పీడ్గా ఏదైనా కొత్త కత్తి ఇస్తే పరిస్థితి ఏంటి? చేయగలరా? మీరు మీ కత్తితో మీరు ఎంత ప్రొఫెషనల్స్? అది ఎంత సన్నగా ఉన్నా ఎంత అరిగిపోయినా దాంతో మా దగ్గర ఒక ముస్లిం ఆవిడ ఉండేది, ఉల్లిపాయ ఇలా పట్టుకునేది, మాట్లాడుతూ ఇలా ఉప్పిప్పితే దాన్ని ముక్కలు ముక్కలు అయిపోయేవి. ఇంతకీ ఏంటంటే హ్యాక్సా బ్లేడ్ ఉంటుంది కదా, ఆ సన్న బ్లేడు దాన్ని పదును పెట్టించుకుని సన్నగా ఉంచుకొని చేతిలోనే చేసేది ఆవిడ ఇలాగా. మనం ఏం చేతులు తెగిపోతే ఏమనుకుంటే ఏమని కదా, ఏమనంటే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది బాబా. నేను అప్పుడు అడిగాను, అమ్మ అంటే ఆ కత్తి చూపించానంటే కత్తి మొత్తం బద్దంతా కలిపి 1 సెంటీమీటర్ ఉంటుంది. ఆ సెంటీమీటర్ది ఎంత అరిగిపోయిందంటే చాలా సన్నగా ఉంది. ఏంటంటే ఎంత అరిగిపోయింది అని అంటే నేను కాపురంకి వచ్చినప్పుడు తెచ్చాను అంది ఆవిడ. కాపురానికి వచ్చినప్పుడు తెచ్చాను పెద్ద బ్లేడు, ఇన్ని సంవత్సరాలకి ఒక 30 ఏళ్ళకి అది సన్నగా అరిగిపోయి దాంతోనంటే అమ్మో ఇది లేకపోతే నాకు అవ్వదు, నేను ఏ ఊరు వెళ్ళిపోయినా, నేను మా అమ్మ ఇంటికి వెళ్ళినా, దుబాయ్ వెళ్ళినా, సింగపూర్ వెళ్ళినా నేను దీన్ని పట్టుకెళ్ళిపోతాను బాబా అని. హ్యాండీ అలవాటు అయిపోయిన దానితో మీరు చాలా చాకచక్యంగా చేయగలిగినట్లుగా అబద్ధాలు ఆడడానికి నాలుకను అంత చాకచక్యంగా వంచాడట. ఆ పదం ఎంత తీవ్రంగా వాడాడో చూడండి. నా జనులు అబద్ధాలని ఏమీ కాకుండా మాట్లాడుతున్నారని ఇంత వివరించినా ఆ పదం తాలూకా డెప్త్ నేను ఇంకా సరిగ్గా చెప్పలేదు. దేవుని బాధ చెప్పలేదు అని చెప్తున్నాను నేను. అంతగా అలవాటైపోయినటువంటి అబద్ధాలు. కొంతమంది మాట్లాడేటప్పుడు చాలా సునాయాసంగా అబద్ధాలు ఆడతారు చూసారా, అసలు వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నట్టు కూడా ఉండదు. వాళ్ళు నిజంగా ముఖం కవళికలు, ఒప్పింపు, ఆ నమ్మకంగా పదం, ఆ ఉచ్చారణ, గొంతు కూడా మనం ఏమన్నా సడన్గా అబద్ధాలు ఆడితే గొంతు పొడిగిపోద్ది. అలాగా ఆ ప్రొఫెషనల్ అబద్ధాలు ఆడికి ఎలా ఉంటుంది, దబాయింపుతోనూ ఆడే నిజం చెప్తున్నాడు, మనమే అబద్ధం ఆడుతున్నట్టు ఉంటుంది. మన పిల్లలు కూడా ఉంటారు అలాగా. నేను చూశాను అంటాడండి, ఉట్టితే ఆడే ఎక్కడ మన ఇంటి దగ్గర ఉంటాడు. కొన్ని ఆ మాటలు అబద్ధాలు ఆడటం అనేది అలా మాట్లాడుతున్నారని చెప్తూ, నాలుకను వంచుతున్నారని చెప్తూ, దేశంలో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచరు, దేవుడిచ్చినటువంటి ఏ బలాన్ని ఉపయోగించట్లేదని చెప్తూ దుఃఖపడుతూ అంటున్నాడు. ఎందుకనంటే నన్ను ఎరుగక కీడు వెంట కీడు చేయొచ్చు ప్రవర్తిస్తున్నారు. అంతేకాదు ప్రతివాడు తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అని అంటే ప్రతివాడు అట కొండెములు చెప్పుటకు తిరుగులాడుచున్నారని చెప్తున్నాడు. తంత్రగొట్టు అవుతున్నాడట, సహోదరుని కొంప ముంచుతున్నారట. ఇది ఎందుకు ఈ బాధ చెప్తున్నాడు? ఈ కొండెములు చెప్పటం అనేటువంటి ఒక లక్ష్యాన్ని నువ్వు వద్దన్నా కూడా లోకంలో నుంచి ప్రజలు ఆకర్షణీయంగా తీసుకోగలిగినటువంటి ఒక బలహీనత. నువ్వు తీసుకోవాలని నీకు ఇష్టం ఉండదు,
కానీ తెలియకుండానే దాని విషయంలో మనం తీసుకోగలిగినంత ఆసక్తికి ప్రజలు మలిచిపోయారు. ఇప్పుడు దేవుడు అనే ఏ పరిశుద్ధత గురించి అయినటువంటి ఒక శక్తి గురించి ఒక భయం మనిషికి ఉంటే చాలా పనులు ఆగిపోతాయి. చూడండి, చాలా విషయాలలో మనం కంట్రోల్లో ఉంటాం. ఎందుకు? మనకన్నా శక్తివంతుడు, ప్రభావవంతుడు, మన మీద ప్రభుత్వం చేయగలిగిన అధికారం కలిగిన వాడు భగవంతుడు, దేవుడు అనేది మనకు ఒక ఆలోచన ఉంటుంది. అలాంటిది దేవుడే ఈ ప్రజలు నాకన్నా బలవంతులుగా ఇలా తిరుగుతున్నారు అని బాధపడుతున్నాడంటే లోకంలో నుంచి ఎంత ఎక్కువగా దాన్ని పుడికిపుచ్చుకుని ఉంటారు, ఎంత ఎక్కువగా దాని యందు పూర్తిగా వాళ్ళు భాగస్వామ్యం అయి ఉంటారు. ఆ బలహీనత అంటే ప్రజల మధ్యలో ఆ స్థాయికి సాధారణమైనటువంటి శరీరముగా మనసుతో పాపము చేయటం అనేది ఎంచబడిపోయింది, కామన్ ఫ్యాక్టర్గా మారిపోతుంది. అది దుఃఖపడుతున్నాడు ప్రతి వ్యక్తి తన పొరుగు అనే విషయంలో. మీరు ఆలోచించుకోండి, ఈ వచనం ద్వారా దేవుడు ఎందుకు ఇంత దుఃఖపడుతున్నాడు అని అంటే ఆ పరిస్థితుల్లో ఏదో ఒక విధంగా మనిషి అవతల వ్యక్తి మీద ఏదో ఒక అభాండం, ఏదో ఒక రకంగా, ఏదో ఒక పరిస్థితుల్లో ఒక అభిప్రాయాన్ని మనకు తెలియకుండానే ఇతరులతో ముంచటానికో మార్చటానికో మనుషులు తప్పులు చేస్తున్నారని అంటూ ఉంటున్నాడు. ఇక్కడ మీరు ఎప్పుడైనా ఇద్దరు గురించి మీరు మాట్లాడుకుంటూ ఉంటే అవతల వ్యక్తి, మూడో వ్యక్తి మీ దగ్గరలో లేని, సంభాషణలో ప్రత్యక్షంగా లేనటువంటి వ్యక్తి గురించి మీరు మాట్లాడాల్సి వస్తే మీరు ఎప్పుడైనా ఏ రకమైన కన్వర్సేషన్లో కూడా ఎక్కడా కూడా యాడింగ్స్ లేకుండా, కలపకుండా ఒక వ్యక్తి గురించి మంచిగా మాట్లాడడానికి మనసు ఒప్పుకుంటుందా? సందర్భంలో మంచిగా మాట్లాడడానికి ఆ వ్యక్తి నీకు ఫేవర్గా ఉంటే నువ్వు మాట్లాడతావు. ఇప్పుడు ఆపోజిట్ ఫేవర్ అయితే ఏం చేస్తారు? అంతా మంచిగా మాట్లాడతారో ఏమైనా కానీ అని ఫుల్ స్టాప్ కామా ఏమైనా పెడతారా? చిన్న డౌటు పెడతామా లేదా? అలాంటి విషయాలలో ఎక్కడైనా మీరు చాటింగ్ చేసుకుంటున్నారు, ఒక ఇద్దరు ముగ్గురు గ్రూప్ చాటింగ్, సమ్ ఎక్స్ పాయింట్ అవుట్ అయ్యాడు. ఇప్పుడు అతని గురించి మీరు నిజాలు మాట్లాడతారా? ఆ చాటింగ్లో కొన్ని అబద్ధాలు వెళ్తుంటాయా? ఆ టైంలో మీరు వాళ్ళ గురించినటువంటి సొంత అభిప్రాయాన్ని మీరు అనిపిస్తున్నట్లుగా, ఏమో నేను అలా అనుకున్నాను, ఊహించాను అనేటట్లుగా ఎక్కడైనా ఏమైనా యాడ్ చేస్తారేమో చూడండి. అట్లాగే మనిషి మీద తన అభిప్రాయాన్ని ఇతరులకు కనపరిచేటప్పుడు చెప్పాల్సినటువంటి విషయాలలో ఎక్కడైనా ఆ బలహీనమైన పరిస్థితుల్లో తప్పుని, నిందని మోపడానికి ఇండైరెక్ట్గా ఏమైనా ప్రయత్నం చేస్తున్నామేమో చూడండి. ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా చేయం. అంటే ఆ వ్యక్తి మీద ఆ అభిప్రాయము అందరికీ తెలియాలి, అందరికీ తెలియపరచటం మన యొక్క ముఖ్య ఉద్దేశంగా ఏదైనా చెయ్యటానికి మనం ప్రయత్నం చేస్తున్నామేమో చెక్ చేసుకోండి. ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా చేయరు. డైరెక్ట్గా చేస్తే దవడ పగిలిపోద్ది. కాబట్టి ఏం చేస్తాం మనం? ఎలాంటి మన అభిప్రాయాన్ని అవతల వ్యక్తులకి నమ్మడానికి మనం చెప్పేటప్పుడు నిజమా అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చెప్తారు మీరు? అవతల వ్యక్తి గురించి ఇటు దబాయించాడు, ఏమని? నేను నమ్మను అన్నాడు. అప్పుడు మీరు నమ్మకం కలిగించాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం మాట్లాడతారా చెప్పండి, మీరు మాట్లాడి, మీకు తెలిసిపోద్ది. కొండ ఎక్కడ ఆడవద్దో చూపిస్తాను. బాబు అంత కాదు బాబా, నేను అబద్ధం చెప్తున్నానా? మీరు నమ్మరా? మీకు తెలీదా? నిజం చెప్. అసలు మీరు అలా అంత గుడ్డిగా ఎలా నమ్ముతున్నారు? అసలు ఏంటనుకున్నారు? అక్కడ వరకు కరెక్టే, అక్కడి నుంచి కొండలు స్టార్ట్ అవుతాయి. ఇంకా కిందన మీరు యాడ్ చేసేటివి నిజానికి అబద్ధాలే. తంత్రగొట్టై, కొంపలు కూలుస్తూ, అబద్ధాలు చెబుతూ చాలా జారిపోయేంత నైపుణ్యంగా, అలవాటుగా మాట్లాడేస్తాడట మనిషి. అలాంటి లక్ష్యము దేవుడే దుఃఖపడేటువంటి ఒక చెడ్డ అలవాటు ఈ పర్టికులర్గా ఉండేటువంటి కొండ. ఆ ఓపెన్గా అలా మాట్లాడేసేటప్పుడు మనిషి మీ సొంత అభిప్రాయం కలుపుతారా లేదా? అలాగ అన్నాడు, కానీ నేనేమనుకుంటున్నానంటే అలా కాకుండా అది ఇలా కూడా అయ్యి ఉండొచ్చు. అదే ప్రమాదం. ఏమో ఇలా ఇంతవరకే నాకు తెలుసు, కాదు అలా అయ్యి ఉంటుంది అంటావా అని అవతలోడు అడిగాడు అనుకోండి, ఏమో నాకు తెలియదు అని చెప్తామా? లేకపోతే అతనికి రూఢిపరిచేటువంటి సమాధానం ఏమైనా ఎత్తి చెప్పడానికి ప్రయత్నం చేస్తామా? అక్కడ కొండెము స్టార్ట్ అవుతాయి. నువ్వు అవతల వ్యక్తి గురించి ఏమనుకుంటున్నా, నీ అభిప్రాయం ఏంటో, అవతల వ్యక్తి ఏమనుకుంటున్నాడో, దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. కానీ సత్యము అనేటువంటి వ్యక్తి దగ్గర, ఆ పరిస్థితి దగ్గర పరిణితిని దాటిపోతే నువ్వు
అబద్ధం చెప్పడం ప్రయత్నం చేస్తావు. కానీ అలాంటి ప్రదేశంలో దేవునిని గనక నువ్వు తెలుసుకోగలిగితే, నిజంగా దేవుడిని గనక తెలుసుకున్నట్లయితే అక్కడ యథార్థతతో సత్యం చెప్పడం అనేది అలవాటు అవుతుంది. నిజానికి యథార్థత అనేటువంటి పదం మనందరికీ తెలుసు, కానీ దాని అప్లికేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి దాని డెప్త్లోకి వెళ్ళే కొద్దీ చాలా కష్టం అవుతూ ఉంటుంది, చాలా కష్టం అవుతూ ఉంటుంది. కానీ ఉన్నది ఉన్నట్లుగా, విన్నది విన్నట్లుగా, అంత ఓపెన్గా, అంత ఖచ్చితంగా మీరు చెప్పడానికి ప్రయత్నం చేస్తే, నేను జాగ్రత్తగా వినండి, చెప్పడానికి ఉన్నది ఉన్నట్లుగా, విన్నది విన్నట్లుగా మీరు చెప్పడానికి ఏదైనా ఒక అటెంప్ట్ కనుక మీరు ఏదైనా విషయంలో మీరు ప్రయత్నం చేస్తే, పెద్ద ప్రమాదకరమైనది ఏం కాదు, చిన్న విషయం ఏదైనా ఇంతే అనే దగ్గర మీరు ప్రయత్నం చేస్తే మీ అంతరంగం నొచ్చుకుంటుంది. ఏమో నాకు తెలియదు, ఇంతే ఇంతే విన్నాను, ఇదే సంగతి, ఇంతకు మించి నాకు తెలియదు, నేనేం అనుకోవట్లేదు, ఇది ఇంతే అలా చెప్తానికి మీరు చేసే ప్రతిసారి మీ లోపల నొప్పి స్టార్ట్ అవుద్ది. ఎందుకో తెలుసా? అవతల వాళ్ళని నమ్మించడానికో, లేక నీవు అతని మీద అక్కసు వెళ్ళబుచ్చడానికో, లేక నీ కోపాన్ని ప్రదర్శించడానికో, లేక అక్కడ ఉన్న దాని మీద నీ అభిప్రాయం ఎక్కడ మారిపోతుందో అనే దగ్గర నీ లోపల చాలా కష్టం ఏర్పడుతుంది. మీరు ఒక సింపుల్ అటెంప్ట్ చేసి చూడండి. ఏ విషయమైనా, ఎవరి గురించైనా, ఏదైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు నాకు ఇంతే తెలుసు అనే దగ్గర మీరు ఆపండి. నిజానికి మీకు ఫిట్సో పెరాలసిసో వచ్చేస్తుంది. ఎస్, మీరు కంట్రోల్ చేస్తే మీ మెదడు నరాలు చిట్లిపోతాయి. మీ కంట్రోల్ లేకుండా ఆ అబద్ధాలు బయటకు వస్తాయి. ఇది దేవుని మాట, మీరు చెప్పక్కల. ఎవరైనా సరే, ఇంక్లూడింగ్ మీ, ఆపేయాలని తెలుసు, అదే యథార్థత. సత్యము చెప్పాలని తెలుసు, దేవుని వాక్యం. కానీ చెప్పే దగ్గర మాత్రం అక్కడికి వచ్చేటప్పటికి మన శరీరం ఒప్పుకోదు. నీ లోపల చాలా ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్లో కొన్నిటిని నలిగిపోయేంత అభిప్రాయంతో కొండాన్ని బయటికి తెస్తుంది. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీ పక్కన ఒకసారి ఇలా కదపండి. నీ ఇంట కొత్తగా పెళ్ళయి నీ దగ్గరకు వచ్చేసిన మీ కోడలు ఉంది. ఎవరు? మీ కోడలు. అల్లుడు ఉన్నాడు, ఇంకొక కూతురుని పెళ్లి చేసుకున్న కొత్త అల్లుడు ఉన్నాడు. చాలా సంతోషమైనటువంటి కుటుంబం. అబ్బా ఎంత చక్కగా పెళ్లి చేసిందండి అన్నది. చిన్న పొరపాటు జరిగింది, ఏం జరిగిందో తెలియదు. అల్టిమేట్ టార్గెట్ ఎవరో ఆ ఇంట్లో చెప్పండి? ఫస్ట్ టార్గెట్ ఎవరి మీదకి వెళ్తుంది? కోడలు. ఎందుకు? పరాయి వ్యక్తి. మరి అల్లుడు ఉన్నాడుగా. కానీ అల్లుడి మీద అంత సాహసం చేయడానికి ప్రయత్నం చేయరు. ఇప్పుడు విషయం మాట్లాడాల్సి వచ్చింది, కొత్తది. ఆ అమ్మాయి చాలా కొత్తది. నీకు అంత పెద్ద పరిచయమా, అంతపాటు అనుభవమా, ఎలాంటిదో ఏంటో, ఏ ఒక వారం రోజుల్లో మీకు ఏం పెద్ద అండర్స్టాండింగ్స్ ఉంటాయి. ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు మీరు, అది ఏంటో నేను కూడా చెప్పను. ఇప్పుడు ఆ తప్పు విషయంలో మీరు చెయ్యిపెట్టి చూపించగలిగేంత, ఆక్షేపించగలిగేంత పూర్తి స్థాయి మీ కళ్ళకు రుజువు, మీ చేతుల్లో సాక్ష్యం ఏమి లేకపోయినా ఒక అభిప్రాయాన్ని మీరు అవతల మీరు వ్యక్తపరచాల్సి వచ్చినప్పుడు మీరు ఏ కంట్రోల్లో ఆపేస్తారో చెప్పండి. తప్పు పట్టుకుని మోపవలసి వచ్చినప్పుడు ఏ స్థాయిలో ఆమె మీదకు తప్పు మోపకుండా కప్పడానికి, ఆపడానికి మీ నోటిని ఆపుతారు? ఎంతవరకు ఆపుతారు? మీ కోడలు అక్కడ ఉంది, ఎంతవరకు ఆపగలరు? నేను చాలా తెలివైనటువంటి ప్రార్థనాపరురాలు అయినటువంటి అత్తలకి ధన్యవాదాలు. మీకు నేను చెప్పేది ఏంటంటే, మీరు నోటితో ఆపేస్తారు, మనసు ఆపుతుందా? అది ప్రమాదం. అక్కడ ఆ పాయింట్ నాకు కావాలి. కడుపు చించుకుంటే కాలమే పడుతుంది. నా కోడల గురించి నేను చెప్పుకుంటే నాకే అవమానం, చెప్పుకోకపోతే మనసు ఊరుకోదు. చెప్పుకోవడానికి నా మనసుకు నేనేం చేసుకోవాలి? కొంతకాలం. ఎంతకాలం? నీకు తెలుసా? కొండేళ్ళ దండంతా అయ్యేంత వరకు. ఆ తర్వాత వేసేస్తావు హారం. ఏ వ్యక్తి గురించైనా, మీ ఇంట్లో కొత్తగా ఇంట్లో అద్దెకి దిగాడు, 2 రోజులే ట్యాంక్ అయిపోయింది ఆంటీ గారు అని వచ్చాడు, 3వ రోజుకి నీ అభిప్రాయం ఏంటి? నీళ్ళు మామూలుగా పడుతున్నారా? ఎక్కువ అంటే 2 రోజులే కదా వాడారు. 2 రోజులకే నువ్వు 2 సంవత్సరాల అభిప్రాయం చెప్పేంటి? అది కొండెం.
ఆ వీధిలో జరిగే పరిస్థితులు, నీ ఇంట్లో జరిగే పరిస్థితులు, నీతో ఉండే పరిస్థితులు, నీ హృదయం నీకు తెలియకుండా కొన్నిటిని ఏం చేస్తుంది లోపల? నిజం తెలుసా, మీకు ఆ చేయకూడదని తెలుసు. మీరు ఆత్మీయులు, సత్యవంతులు, యథార్థవంతులు, ప్రార్థనాపరులు, ఆత్మీయులు, భాషలు మాట్లాడతారు, మోకాళ్ళు ఎత్తే లెగరో, ఎంత భక్తి ఉంది. కానీ ఏం జరుగుతుంది అక్కడ? అభిప్రాయాన్ని మీరు ఆపడానికి ఎంత ప్రయత్నం చేస్తారో అంత తీవ్రంగా మీ శరీరంలో నుంచి అది ఏమవుతుంది? కొత్తదనాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. సొంత కూతురైనా కొడుకైనా కూడా ఈ లక్షణాలు కలిగినటువంటి బలహీనత క్షమించదండి. సొంతాన్ని క్షమించదు. కాకపోతే పాలిష్డ్, అబద్ధం కదా, ఏమైనా చెప్పచ్చు. అమ్మ మా అమ్మాయి అలాంటిది కాదమ్మా, మరెవరైతే బయట అమ్మాయేనా? ఇలా ఏదో ఒక సందర్భంలో ఒక అభిప్రాయం ఏర్పడదు. అయితే ఈ విషయాల్లో నీవు ఎలాంటి పరిస్థితిని గెలవాలో నీకు చెప్తాను, జాగ్రత్తగా రండి. మొట్టమొదటిది ఏంటంటే, ఈ కొండెము యొక్క బలహీనత హృదయంలో ఉన్నటువంటి ప్రేమను, అభిమానాన్ని చంపేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఇవన్నీ కాషన్స్. నీ హార్ట్లో ఉండేటువంటి ప్రేమ, అభిమానాన్ని సైతం ఈ లక్షణం ఏం చేస్తుంది? కిల్ చేసేస్తుంది. నెమ్మదిగా చల్లారిపోదు. ఆఖరి రోజుల్లో ఏమవుతాయో తెలుసా? ప్రేమ అందరి విషయంలో ద్వేషం, రెచ్చిపోతారు. కారణం ఏంటనుకున్నారు? ఈ కొండెములు చెప్పేటువంటి మనస్సు అత్యధికమయ్యి స్లోలీ నీవు ఈ లక్షణాన్ని పెంచుకోవడం ద్వారా అవతల వ్యక్తిని ప్రేమించే స్థాయిలో నుంచి ద్వేషించే స్థాయికి పెరిగిపోతావు. నెమ్మదిగా ప్రేమను చంపేస్తుంది. ఈ కొండెము వినిన దానిని బట్టి కానీ, నీకు నువ్వు చెప్పుకున్న దాన్ని బట్టి కానీ, నీ నమ్మకాన్ని బట్టి కానీ, నీకు తెలుస్తున్న పరిస్థితుల మధ్యలో ఊహను బట్టి కానీ, నీకు తెలియకుండానే అబద్ధాలు చెప్పడానికి అలవాటు పడినటువంటి శరీరంలో కొన్ని అబద్ధాలు నిన్ను నమ్మిస్తాయి. నీకు నువ్వే నమ్మిస్తాయి. నన్ను ఎవ్వడు చెప్పక్కర్లేదు, నేను అన్నీ నాకు తెలుసు అంటే ఎలా తెలుసు నీకు? నీకంటూ సొంత అభిప్రాయం ఎలా ఏర్పడింది? అయితే చూసి, లేకపోతే విని, లేకపోతే అడిగి, లేకపోతే తెలుసుకొని. ఇవన్నీ నాలుగుట్లో ఏ మోసమైనా జరగచ్చే. దేవుడే నీకేం చెప్పలేదు కదా, నేను ఇలా చేశాను, ఇలా మారలేదని. నువ్వు తప్పు చేస్తున్నావు. అలాంటి అభిప్రాయాలలో, హృదయాలలో ఉన్నటువంటి ప్రేమ, అభిమానాన్ని చంపుకునే పరిస్థితికి మారిపోతాము. కపటల మధ్యలో జాగ్రత్తగా ఉండాలి. రెండోది ఏంటంటే, లైఫ్ని డీవియేట్ చేసేస్తుంది, పక్కదారి పట్టించి నాశనం చేస్తుంది. జీవితంలో నువ్వు తీసుకోబోయే దైవిక ప్రమాణాన్ని నుంచి నిన్ను అలా చీల్చేస్తుంది. చీలిపోతారు. ఆ పదం గుర్తుపెట్టుకోండి, చీలిపోవుట. డైవర్షన్ అనే దగ్గర సపరేషన్ అనే దానికన్నా దాన్ని ఇరిచి ఒక కర్రని మధ్యకి చీలిస్తే ఎలా బద్దలైపోయి ఒరిజినాలిటీ కోల్పోతుందో అలా చీలిపోతారు. ఈ కొండెము జీవితాన్ని చీలుస్తుంది. చాలా చక్కగా, సంతోషంగా అదే ప్రధానమైన దారిలో వెళ్ళిపోవలసిన ప్రవాహము ఒక్కసారిగా 2 పాయలు అయితే ఫుల్ ఫోర్స్లో వెళ్ళేదానికి 2 సార్లు చీలిపోతే ఏమవుతుంది? అది ఫోర్స్ ఏమవుద్ది? తగ్గుద్ది. అట్లా నిన్ను చీలుస్తుంది. ఈ కొండెము నీ ప్రేమను సన్నదారిలోకి తీసుకొస్తుంది, చీప్ చేస్తుంది, దాన్ని నేరో చేస్తుంది. నిజంగా నాకు ఆ లోపల ఏ హార్ట్ లేదనుకోండి, చాలా ఓపెన్గా ఉంటాం. ఒక్కసారి లోపలికి ఆ విత్తనం ఏదైనా పడింది అనుకోండి, ఆ తర్వాత నీ ప్రేమ ఏమవుద్ది? సెకండ్ ఇస్తాం, ముద్దు పెడతాం, నా పక్కన కూర్చోబెట్టుకుంటాం. కానీ హార్ట్ ఏం చెప్తుంటుంది? నీతో జాగ్రత్తగా ఉండి ఇడుతుంటుంది. ఎవరు చెప్పారు ఆ మాట? ఎవడో చెప్పిన కొండెం నిన్నేం చేసింది? నిన్ను నమ్మేలాగా కొన్ని కొండాలు యాడ్ అయిన తర్వాత ఏమైంది? తంత్రగొట్టువాడు అవుతావు నువ్వు. అవతల వ్యక్తితో తంత్రగొట్టువాడు అంటే ఏంటో చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. మంత్రప్రయోగము, తంత్రప్రయోగము 2 ఉంటాయి. మంత్రము అనేది గాలిలో, నోటితో, శబ్దముతో ప్రయోగించేది మంత్రం. నాలుక, దంతము, అంగిడి 3 నుంచి, కంఠంలో నుంచి తీసుకుని వచ్చి ప్రయోగిస్తే మంత్రం. ఈ మంత్రాలు మీరు గుడుల మధ్యలో వినే మంత్రాలు, అన్ని రకాల మంత్రాలు ఒకటి కాదు. అదొక మంత్రం, అదొక మంత్రం, ఒక మంత్రం, హ్రీం అదో మంత్రం. లాస్ట్ మంత్రం ఏంటి? హ్రీం అని ఎప్పుడైతే వచ్చిందో అది దానికి తంత్రం కూడా యాడ్ అవుతుంది. దాన్ని ప్రయోగించడానికి ఉపయోగించేటువంటి శక్తి. కొన్నిటిని దేవుని కొరకు వాడవలసినటువంటి ఉచ్చస్థితిలో ఆ పైనుంచి మాట్లాడాల్సినటువంటి మంత్రాలను దేవుని యొక్క స్తుతించటానికి, ఆరాధించటానికి, కీర్తించటానికి కొన్నిటిని వాడితే, దయ్యములను పట్టుకొని వాటితో ప్రయోగించడానికి ఉపయోగించేవి కొన్ని మంత్రంలో తంత్రాలు ఉంటాయి. ఈ విషయం చూడండి. ఈ తంత్రగాడు ఎలా ఉంటాడంటే, మనతోనే ఉంటాడు, మన పక్కనే ఉంటాడు, మనతో తింటాడు, మనతో తిరుగుతాడు, మనతో నడుస్తాడు. ఎప్పుడు పట్టుకెళ్తాడో తెలియదు నీ ఎంటుకలు.
ఎప్పుడు పట్టుకెళ్తాడో తెలియదు నీ గోర్లు, ఎప్పుడు పట్టుకెళ్తాడో తెలియదు నీ కాలు కింద మట్టి, ఎప్పుడు పట్టుకెళ్తాడో తెలియదు నీ బట్టలు, ఎప్పుడు పట్టుకెళ్తాడో తెలియదు నీ వస్తువులకు సంబంధించినటువంటి ఏదో ఒక గుర్తు. కొద్ది రోజుల తర్వాత సడన్గా మనకేమవుద్దంటే రాత్రి నిద్ర పట్టదు, కళ్ళు తిరిగేస్తున్నాయి, కాళ్ళు లాగేస్తున్నాయి, నీరసం అయిపోతున్నాం, ఏటో గాబర అయిపోతుంది. వీడికి నిద్రపోగానే ఎవరెవరో కళ్ళ కనపడుతుంటారు. ఏంట్రా బాబు ఎలాగవుతుంది అని అంటే అప్పుడు వీడికి కొద్ది రోజుల తర్వాత వీడికి అర్థమవుతుంది ఏమని, వీడికి దయ్యం చేతబడి లేకపోతే ఏదో ప్రయోగం జరుగుతుంది అని. వీడు ఊరుకుంటాడా? వీడికి ఎవడో తంత్రగొట్టుని క్లీన్ చేసేవాడు ఒకడు ఉంటాడు, ఆడి దగ్గరికి వెళ్తారు. ఆడు 1000-2000 అడిగి కోడిపెట్ట పిల్లి రకరకాలు చెప్పి ఆడు ఏం చెప్తాడు తెలుసా, నీ పక్కనే నీతో ఉన్నోడే అంటాడు. ఎంతగా ఆడెవడో మీకు తెలీదు, మీకు నిజానికి చూచాయిగా మీకు ఆడు ఊహలు చెప్పేస్తాడు, వాడు రుజువులు చెప్పేస్తూ ఉంటాడు. ఇలా ఉన్నాడు, తెల్లగడ్డం, జుట్టు ఇలాగుంది, ఆడు మీ ఓడే మీ చుట్టూ నాతో ఉండి నా మీద పెట్టాడా. మరి తంతగాడు ఎక్కడ ఉంటాడు అనుకున్నారు? నీ పక్కనే ఉండి నీతోనే ఉండి ఆ ప్రయోగాలు ఆడు చేసుకుంటూ ఉంటాడు. మా ఆడి బాధ ఆడికి ఏంటంటే ఆ మంత్రం తెలిసినోడు తంత్రం తెలిసినోడు అది వదలకపోతే దాన్ని తినేద్ది. అందుకే ఎవడో ఒకడి మీద వదులుతూ ఉంటాడు, లేకపోతే చెట్ల మీద పొట్ల మీద పెడతా ఉంటాడు. అది తప్పదండి. చేతిలో గొడ్డలు ఇచ్చుకున్నాడు ఆయుధం చేతితో పట్టుకుని ఊరుకుంటాడా? దారిలో వెళ్తే ఏం చేస్తుంటాడు? ఏదో దాని మీద దెబ్బేసి దొరుకుతూ ఉంటాడు. ఈ మంత్రం కూడా అంతే, ఈ రెండు ఖాళీగా ఉండవు. చేతిలో ఉన్న ఆయుధము, నోట్లో ఉన్న మంత్రం ఖాళీ. ఈ తంత్రగాడు అలా ప్రయోగం చేస్తూనే ఉంటాడు. ఇంతకీ నువ్వెలా తంత్రగాడు అవుతావు? ఎవడో ఏదో చిన్న చెప్పాడు, నీ మనసులో నుంచి వాడి మీద ఏమవుతుంటే చెప్పండి నెక్స్ట్ అయ్యి తంత్రగా. అలా అవ్వకుండా మీరు ఉండాలి అని అంటే మీరు ఎప్పుడూ మీ అభిప్రాయం మీ పిల్లలకి చెడు చెప్పకుండా, ఏ ఒక్కరి విషయంలో కూడా చెడు చెప్పకుండా ఉండగలని చూసుకోండి. ఒకసారి ఆడితో తిరక్కో డాష్, దాని దగ్గరికి వెళ్ళకో డాష్, మీ చిన్నాన్న జాగ్రత్త, మీ అత్త అమ్మో అదే వాళ్ళ ఇంటి వైపు వెళ్ళకూడదు. ఇవన్నీ ఏం చెప్తున్నావు నువ్వు? కొండాలే. నీ పిల్లల మనసు కల్మషం లేని మంచి వెన్నముద్ద. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? దాని లోపలికి అబ్బే కలిపేయి, ఏదో వేసేయి. వేసి నెమ్మదిగా వాళ్ళకి నీ ఇంటి వాళ్ళ మీద తంత్రగాడిగా పనిచేసేస్తూ ఉంటావు. అంటే మనతో ఉండి మన దగ్గరే ఉండి మనమే అనుకునే మన మనుషుల మధ్యలోనే మనకి తెలియకుండానే మనం ఏం కలుపుకుంటాం? ద్వేషాన్ని కలుపు. ఎంతమంది మీద ఇలాంటివి మనం చేయలేదు ఇప్పటివరకు చెప్పండి. అసలు ఉన్నాయా లేదా? సొంత వాళ్ళ మీదే ఉంటాయా లేదా? బయట వాళ్ళ మీద మీరు అంత అంటే వాళ్ళు దొరికిపోయారు అనుకోండి, పిల్ట్ పట్టుకుని ఉంచోబెట్టేస్తారు. నన్ను ఎలాగన్నావని. ఇంట్లో వాళ్ళు అనలేరు, అనుకోలేరు, స్టేటస్లు పెడుతుంటారు. అలాంటివి పెట్టి ఏదో మన ఇప్పుడు తంత్రగాడు అంతే, అనుమానం కలిగించడం, నమ్మకాన్ని పుట్టించడానికి ప్రయత్నం. మీరు చదవగానే మీకు ఎవరి మీద అభిప్రాయం వస్తుంది చెప్పండి? ఎవరో ఒకరి మీద వస్తుందా లేదా? అదే అలాంటి అభిప్రాయాలు మీరు రోజు మిమ్మల్ని పాడు చేస్తూ ఉంటాయి, జీవితాన్ని చీలుస్తుంది. ఒక వ్యక్తి మీద తన ప్రేమను ఏం చేస్తుంది? అది సన్నగిల్ల చేల్చినట్టు చీలుస్తుంది. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇవి నేరోలో జరిగేటువంటి ప్రమాదాలు. మూడోది, కుటుంబాన్ని మనుషుల మధ్యలో కూల్చివేస్తుంది. ఫ్యామిలీ డిస్ట్రాయ్ అయిపోతుంది, కుటుంబాన్ని కూల్చేస్తుంది. కుటుంబం అనంటే మూల పురుషులు కొంతమంది ఉంటారు, తల్లి తండ్రి, లేక అదే మీరు అనేటట్టు తాతయ్య మామ, లేక ఎవరైనా బాగా వృద్ధులు, అక్కడి నుంచి వారి పిల్లలు, అక్కడి నుంచి వారికి అంటుకట్టుబడిన పిల్లలు భార్యాభర్తలు, అక్కడి నుంచి వారికి కలిగిన పిల్లలు మనమళ్ళు మనమరాండ్రు, అక్కడి నుంచి వారికి పుట్టిన పిల్లలు మునిమనములు మనమరాండ్రు. ఇలా కుటుంబం అంతా ఏమవుతుంటుంది? ఇలాగా భూమిని నిండించేటట్లు వర్ధిల్లుతూ ఉంటుంది. నిజానికి ఎలాంటి కుటుంబము మన జీవితాలలో ఈరోజు కూల్చివేసుకున్నామంటే, మీరు వెనక్కి తిరిగి చూస్తే ఎన్ని తరాల నుంచి మీ వృక్షం ఎలా పైకి వెళ్ళిందో ఒకసారి చూడండి. ఎంతమంది మీకు గుర్తున్నారు? ఉన్నారా? ఓ 3 తరాలు ఉన్నాయా? మీ నాన్నగారి నుంచి పైన ఉన్నటువంటి బెల్ట్ మీకు కనపడిందా? మీ అమ్మగారి తర్వాత ఉన్న బెల్ట్లు మీకు తెలిసినాయా? వాళ్ళు లేకపోతే మన ఊరు లేదు. మనందరం ఉన్నామంటే ఎక్కడి నుంచి వచ్చాం? ఇప్పుడు నీ నెక్స్ట్ ఇంకా న్యూక్లియర్ అయిపోతుంది. ఎందుకంటే నువ్వు అమెరికా వెళ్ళిపోతావు కదా, ఆడికి ఇంకేం తెలియదు. నీ పిల్లలకి వాళ్ళు ఎవరు రానంటే మీ ఇంటి పేరు ఏంటి, సర్నేమ్ ఏంటంటే ఆల్రెడీ ఆడు సర్నేమ్ తీసుకెళ్ళి వెనకాల నెట్టేతాడు. ఇంకా తర్వాత కొంతమందికి ఎవరు ఏంటో కూడా తెలీదు. తెలిసిన పరిచయం అయినా అనుకోవడమే. సడన్గా నాకు ఒక పెళ్ళిలో ఒక ఆయన నా దగ్గరికి వచ్చి, బ్రదర్ నన్ను గుర్తున్నారా అన్నాడు. ఈ కౌన్ బనేగా కరోర్పతి
ఎన్ని కోట్లు ఇచ్చినా ఆడు నేను కనిపెట్టలేను. ఎందుకు 25 ఏళ్ల సేవ పరిచర్యలో కొన్ని లక్షల మందితో కలుస్తుంటాం. నన్ను గుర్తుపెట్టావా అంటే ఎక్కడ గుర్తుపడతామండి? ఇది ఏమన్నా కంప్యూటరా, నేను ఏమన్నా రోబోనా ఇలా అని చెప్పడానికి? నాది బుర్ర చిన్నది, తెలీదు. తెలుసా, నా సైజ్ చిన్నది, హెడ్ సైజ్ చిన్నది. అందుకు అలా చూస్తున్నాను. సడన్గా చూస్తే ఆయన, ఒరేయ్ నేను మీ మేనమామ తమ్ముండ్రా ఆడేవాడు. అది అక్కడ అది ఎప్పుడో వదిలేసి అన్నీ పోయి ఎక్కడికో వెళ్ళిపోయి జీవితం అంతా వేరే సాగరంలో ముంచిపోతే ఇప్పుడు నువ్వు మా మేనమామ తమ్ముడు కొడుకు అంటాడు ఏదో చెప్తున్నాడు అంటే ఉట్టిదే రంగే ఎంత వేషమో బతుకు నవ్వేసి అనుకుని అంటే ఇంతకీ నేను ఏమవుతానని అడిగాను. మరి ఆ వరుస తెలీదు. మీకు తెలుసా అన్ని వరుసలు? అయిపోయింది. ఇప్పుడు నువ్వు నీ సంసారాన్ని నీ కుటుంబాన్ని పెంచుకుని వెళ్తున్నావా తగ్గించుకుని వెళ్తున్నావా చెప్పారా? పెంచారు. ఎంత కపటం అయితే అంత తగ్గిపోద్ది. ఎందుకో తెలుసా, నీకు విశాలపరచబడినటువంటి ప్రపంచంలోంచి సంకుచిత స్వభావం వచ్చేస్తుంది. నేను, నాది, నా పిల్లలు, నాదే 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 నాదే. మీ పిల్లల్ని ఒకప్పుడు దినాల్లో చూడండి, ఎక్కడో దూరపు చుట్టాలు మన ఇళ్ళకొచ్చి అమ్మమ్మ వాళ్ళ ఇళ్లలో అందరూ కలిసి ఆడుకునే లోగిలు ఉండేది. ఇప్పుడు ఉందా? మీరు లేదంటారు కానీ అలా తయారు చేద్దామని ఎందుకు అనుకోరారా? మన పిల్లలకి అవకాశం ఇద్దామని ఎందుకు అనుకోరు? ఎందుకు అనుకోరు తెలుసా? అంత నిండిపోయింది నీలో. ఇది తగ్గిపోద్ది. ప్రపంచం అంతం చేసుకోవటం ఇదే. దేవుడు బాధపడుతున్నాడంటే ఇర్మియాతో ఇజ్రాయేలు ప్రజల విషయంలో ఇంత దుఃఖాన్ని వ్యక్తపరిచి ఇంత బాధాకరమైన పదాలు వాడాడంటే ఎంత వేదనకరమైన సమస్య ఉంటుందో చూడండి. మనకి స్లోగా న్యారో అయిపోతాం. ఇంక మనకి నెక్స్ట్ జనరేషన్కి వచ్చేటప్పటికి మన పిల్లలకంతా ఏంట్రా పరిచయం అని అంటే, అండ్ మొన్న పిల్లడు ఇలా చూసి నన్ను ఇది ఏం కారు రా అన్నాడు. టక్ 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 చెప్పేస్తున్నాడు. రే ఆ కారుకి నేమ్ ప్లేట్ కనపట్టలేదనంటే ఆడేమన్నాడు తెలుసా? టెయిల్ ల్యాంప్ చూసి చెప్పేయచ్చట. ఆ వెనకాత లైట్ వేస్తే బ్రేక్ నొక్కితే లైట్లు వెలుగుతాయి కదా, అది చూసి ఏ కారో చెప్పేస్తున్నాడు. 3వ క్లాస్ పిల్లడాడు. ఆడేంటో బొగాటి అంట, ఫెరారీ అంట, ఏవో చెప్తున్నాడు. ఒరే అవి నేను ఎప్పుడో వాక్యం చెప్పడానికి వెతికితే ఒక్కోటి 70 లక్షలు 80 లక్షలు 2 కోట్లు అలాంటి కారు అన్నాడు. యా అంతే అంటున్నాడు. ప్రాణంలో మొత్తం ఒళ్ళంతా కోసి కోసి ముక్కలు ముక్కలు అమ్మినా అంత రాదురా, నువ్వు అంత రేట్లు చెప్తున్నావు, ఏంట్రా నీ అనుభవం అనేసానంటే ఎప్పటికైనా కొంటాను అంకుల్. ఆడు కొంటా, డౌటే లేదు. ఆ దృష్టితో ఆడు 3వ క్లాస్లో ఉన్నాడంటే ఆడు 30వ క్లాస్లోకి వచ్చినట్టు కొనేస్తాడు. ఆడికి చీప్ అయిపోతాయి అవన్నీ. అప్పుడు నెక్స్ట్ ఆడు ర్యాకెట్లో వెళ్ళి ఆడుకుని మళ్ళీ దిగుతుంటాడు. నెక్స్ట్ జనరేషన్ మనం ఏం చేయక్కర్లే నాయనలారా. వాడికి కావలసిన ప్రపంచం వస్తు ప్రపంచం, వ్యక్తి ప్రపంచం కాదు. మనకు కావాల్సింది ఇప్పటికే మనం కొంచెం వస్తువుల వైపు సాగుతున్నాం. వస్తువులను వాడుకోవడానికి పెట్టాడు, మనుషులను ప్రేమించడానికి పెట్టాడు. మనం మనుషులను వాడుకుని వస్తువుల్ని ప్రేమించే లోకంలోకి దిగజారుతున్నాం. కొంచెం మారదాం. దేవునికి ఇష్టమైన రీతిగా కుటుంబాలను కూల్చివేసుకుని ఆ జీవితాలని చీల్చివేసే స్థితికి, సారీ 3వది కదా, కుటుంబాన్ని కూల్చివేసే స్థితికి మారిపోకుండా మనం దాన్ని బిల్డ్ చేయడానికి ప్రయత్నించేద్దాం. అక్కడ కేవలం కులమని, ప్రాంతీయతని, రక్తమని, బంధుత్వమని వాటిని కొట్టేమన్నాడు యేసుప్రభువారు. అందుకే ఎవరు నా తల్లి, నా చెల్లి, నా తమ్ముడు, నా అన్నయ్య, నా తల్లి, నా తండ్రి అలాంటివి ఉండొచ్చా? సో విశ్వప్రపంచం, వసుదైక కుటుంబం అంతా ఒకటిగా చూడగలిగే స్థాయికి మనిషి మేధస్సుని పెంచుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా యేసుక్రీస్తు భూమిని ఎలా చూస్తాడో మనం మనుషులు ఎలా చూడగలం. భూమి మీద అమెరికా వాళ్ళు, చైనా వాళ్ళు మనకు వేరు కనపడతారు, యేసుప్రభుకో భలే కనపడతానే. అలా దేవుని దృష్టిలో మీరు చూడటం ప్రారంభించండి. అవతల వాడి మీద మీకు ఏ ద్వేషం ఉండదు. పొరపాటున ఎవరైనా యేసుప్రభు దగ్గరికి సాతాను రై పాకిస్తానోడు వీడు అన్నాడు అనుకోండి, అప్పుడు సాతానా పో అంటాడు యేసుప్రభు. ఎందుకు? పాకిస్తానోడు ఆయన మనిషి కాదా? మనం ఇక్కడ అనవసరంగా తీవ్రవాద దృష్టితో మనం జాతి విభేద వైరాలను పెంచుకుంటున్నాం, కానీ దేవుడు ఎప్పుడు అలాంటి విషయాల్ని పెంచడు. అలాంటి విషయాల్లో మీరు ఆలోచించక్కర్లేదు. 4వది, ఈ బలహీనత ఎట్లా ప్రయాణం చేస్తుందట? శబ్దాన్ని ఆధారం చేసుకుని గాలితో ప్రయాణం చేస్తుందట. గాలిని ఆధారం చేసుకుని శబ్దాన్ని ద్వారా ప్రయాణం చేస్తూ ఉంటుంది. నేను ఒక వ్యక్తిని నా మనసులో చాలా చెడ్డగా ఊహిస్తున్నాను.
ఆ వ్యక్తి మీద అతని గురించినటువంటి విషయాన్ని ఎదుటి వ్యక్తికి ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు మాట్లాడకుండా ఉంటే, చెప్పకుండా ఉంటే, మాట ద్వారా ప్రదర్శించకుండా ఉంటే 99.9 ప్రాబ్లమ్స్ అవతల వ్యక్తికి వెళ్ళవు, వ్యక్తపరచకుండా ఉంటే. ఒకవేళ నేను ముఖాన్ని చిట్లించి, నుదుటిని చిట్లించి, అసహించుకుంటూ అన్నాను అనుకోండి, నా మీద నా హృదయంలో ఉన్నంత చెడ్డ అభిప్రాయం బయటికి వెళ్ళదండి. నేను నా శరీరంతో నేను ప్రవర్తించిన శబ్దము గనక జరగకపోతే, గాలిని గనక వాడకపోతే కొండెము ముందుకు వెళ్ళదు, ఆగిపోద్ది. అంటే నేను నా శరీరాన్ని అసహ్యంగా చూపించినంత మాత్రంలో, నా వ్యతిరేకత చూపించినంత మాత్రంలో, నేను ఆ వ్యక్తిని ప్రేమించటం లేదు, నేను తృణీకరిస్తున్నాను అని నా చేతుల్ని వెనక్కి లాక్కున్నంత మాత్రంలో దాని విషయంలో ఇతర చెడ్డ అభిప్రాయాలు బయటకు ట్రాన్స్మిట్ అవ్వవు, ఆపేయచ్చు మీరు. కానీ ఆ భంగిమలు మనం ఎంత అసహ్యంగా చేద్దాం అనుకున్నా ఆఖరికి నోట్లోంచి ఏమొస్తుంది, ఉస్సు అస్సు అనేదో వస్తుంది చూసారా, అది గాలి. అక్కడి నుంచి ప్రమాదం వెళ్తుంది. మీరు కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కొన్నిసార్లు మీకు నచ్చని వ్యక్తి మీ ఎదురుగా ఉంటే మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? మీ పక్క వాళ్ళని అడగండి. మీకు నచ్చని వ్యక్తి, ఇప్పుడు రెండో మాట చెప్పండి, మీకు పడని వ్యక్తి అనండి. మీకు పడని వ్యక్తి ఎదురుగా ఉన్నాడు, అప్పుడు మీరు వాళ్ళతో మాట్లాడాలి, నవ్వాల్సిన పరిస్థితి వస్తే మీ దుస్థితి ఏంటి? పగోడుకు కూడా రాకూడదు. మీ శత్రువు అక్కడ ఉన్నాడు, అప్పుడు ఎట్లా ఉంటాం మనం? కానీ చాలా డిప్లొమాటిక్గా గంభీరత అనే ఒక లక్షణం ఉంది. ఆ టైంలో ఏంటంటే ఆ మనిషి తొణకడో బెనకడో, ఈడు అలాగే ఉంటాడు, అవతలోడు అలాగే ఉంటాడు. ఆహా, భలే ఉంటుంది ఆ ఇద్దరిని చూస్తే. కానీ మూడో వ్యక్తికి మనకు తెలిసిపోద్ది వాళ్ళిద్దరు పడదని. సంకేతాలు ఎలా వెళ్ళలేదు చెప్పండి? గాలి వెళ్ళలేదు. కానీ ఆ టైంలో నువ్వు అవతల వ్యక్తికి వీళ్ళిద్దరికీ పడదని నీ లోపల ఉన్న ఊహం చూసారా, అది చెడ్డది. అదే సొంత అభిప్రాయం తీసుకోవటం, మనం ఊహించుకోవటం. రెండోది నిజం అవ్వచ్చు, బట్ నీకు నువ్వుగా ఆ వ్యక్తులపై, పరిస్థితులపై అలాంటి అభిప్రాయాన్ని నీ హృదయం చెప్పేదాన్ని నువ్వు నమ్మకూడదు. అది మోసం చేస్తుంది హృదయం, దాని లక్షణం చెడ్డది. సో డోంట్ కమ్ విత్ దట్ మచ్ ఆఫ్ ఒపీనియన్, తీసుకోకండి. సో అలాంటి సందర్భాల్లో నీ పగవాడు, నీ పరిస్థితి ఉండేటప్పుడు నువ్వు ఎంత గుంభరంగా ప్రవర్తించినా, ఎంత మౌనంగా ఉన్నా, ఎంత కదలికలను ఆపుకున్నా, ఎంత ముఖాన్ని ఆపేసి నిర్మలంగా ఉంచడానికి ప్రయత్నం చేసినా ఈ బలహీనత అయితే ట్రాన్స్మిట్ అవ్వదు, అక్కడ నువ్వు ఆపగలవు. కానీ నోరు ఇప్పావా వెళ్ళిపోద్ది. కొండెములతో కూడిన బలహీనత ట్రాన్స్మిట్ అయిపోద్ది. కానీ నువ్వెంత ఆపితే అంత బలంగా బయటకు వస్తుంది. ఇదేంటో తెలుసా? ఇందాక దేవుడు బాధపడుతున్నట్లు, అబద్ధమును కలుపుకొని యథార్థతను దాటించి, అసత్యాన్ని ప్రేమించి, అవతల వ్యక్తికి తంత్రాన్ని కలిపి ఎంతో కొంపను కూల్చేలాగా ఆ స్థితికి తీసుకెళ్ళిపోద్ది. అందుకు చాలా భయంగా నువ్వు దాని విషయంలో ఉండాల్సిందే. ఐదో విషయం ఏంటంటే, ఎవ్వరూ దీన్ని బెదిరించలేరు, కానీ ఇది చాలా బలవంతముగా, బలము కలిగినదిగా ఈ కొండెము రూపాంతరం చెందుద్ది. ఎవ్వరూ దీన్ని బెదిరించలేరు. ఈ కొండాలు బయటకు వచ్చే పరిస్థితిని కానీ ఎప్పుడూ కూడా దాన్ని మీరు ఏ రకంగా కూడా దాన్ని కంట్రోల్ చేయలేరు. దాన్ని హెచ్చరించి దాన్ని కంట్రోల్ చేయలేకుండా బలవంతమైనదిగా, బలము కలిగినదిగా అది బయటకు వస్తూ ఉంటుంది. ఏమండి, ఇది ప్రాబ్లం అని తెలిసిన తర్వాత మీరు దేవుని యొక్క బెదురు మీకున్నా కూడా ఇది బలవంతంగా బయటకు వస్తుంది. చూసుకోండి ఆ బలహీనత. అది దేవుని భయం మీకు ఉంటుంది. అమ్మో, దేవుడు తీర్పు తప్పించుకోలేమంట, ఇది మార్చుకోలేమంట, అన్నీ మీకు తెలుస్తాయి. బట్ స్టిల్ ఈ పని చేయటానికి చాలా బలవంతంగా బయటకు వస్తుందండి, బయటకు వచ్చేస్తుంది. నేను ఒక చిన్న పొరపాటు చేశాను ఇలాగే ఒక సహోదరుడి విషయంలో. చేసేసిన 5 నిమిషాల తర్వాత నాకు ఎలర్ట్ కాల్ కొడుతుంది, రేపు నువ్వు ఇదే మాట్లాడతావని. అమ్మా అనుకుని మళ్ళీ నేను వాకింగ్లో అతనికి ఆపోజిట్ వెళ్ళి, బ్రదర్ మీతో చిన్న విషయం మాట్లాడాలి రండి అన్న. తీసుకెళ్ళి కూర్చోబెట్టి అరగంట ఉపదేశం మళ్ళీ వెనక్కి వెళ్ళి, నేను ఇందాక మీరు అడిగినప్పుడు అతని గురించి అవును ఇలాంటోడే, అవును బ్రదరు అని మీతో అన్నాను కదా, ఆ మాట నేను వెనక్కి తీసుకుంటున్నాను అన్నాను. అంటే తీసుకెళ్ళిపోండి, నాకు చెప్పారు కదా అన్నాడు. నాతో చెప్పారు కదా, తీసుకెళ్ళిపోండి. అది కాదు సార్ నేను చెప్తుంది అని
కళ్ళం నీళ్ళు వచ్చేసి, నేను తప్పుగా అభిప్రాయాన్ని వ్యక్తపరిచాను సార్ అతని గురించి అని అంటే, పోలేండి ఇప్పుడు ఏమైంది అంటున్నాడు. నేను వెనక్కి తీసుకున్నాను సార్ ఆ మాట అంటే, నువ్వు తీసేసుకో కానీ నాకు వచ్చేసిందిగా. అస్సలు ఆయనకి నేను ఎంత బాధపడ్డానో నాకు అర్థం కాలే. ఆయనకి మార్నింగ్ వచ్చేసే ముందు ఫోన్ చేశాడు ఆయన, రాత్రి ఎందుకు మీరు అంత బాధపడ్డారు నా దగ్గరికి వచ్చి, మళ్ళీ అయిపోయింది కదా మన కన్వర్సేషన్ క్లోజ్ అయిపోయింది కదా అన్నాడు. అదే సార్ నాకు భయము, ఆయన అన్నప్పుడు నేను కాదు అని చెప్పలేక అవును అన్నాను కదా, నేను కూడా నా అభిప్రాయాన్ని అతని మీద మీకు మీ చెడ్డ అభిప్రాయానికి నా మంచి అభిప్రాయంతో పాటు కలిపేశాను కదా, నేను తప్పు చేశాను సార్, అలా చేయకూడదు సార్ అనంటే, పోన్లేండి నేను ఎవరికి చెప్తే కదా అన్నాడు. ఇప్పుడు ఏంటంటే చెప్పినా చెప్పకపోయినా చెప్తాడా లేదా ఒకరోజు? నన్ను కప్పేసినా ఇంకో బ్రదర్ చెప్పాడని చెప్తాడా లేదా? దేవుడికి ఆ ఇంకో బ్రదర్ ఎవరో తెలుసా లేదా? ఎవరు? నేనే. అలా నేను దేవుని తీర్పులోంచి తప్పించుకోగలనా? ఇది ఎంత బలవంతమైందో చూడండి. ఇప్పుడు అంటే ఈ తప్పుని నేను మీకు ఎంత వివరంగా చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే ప్రియులారా, ఈ బలహీనత దేవుని బిడ్డలలో కనీసం వాసన కూడా ఉండకూడదని దేవుడు దుఃఖపడుతున్నాడు. కానీ ఎండ్ టైమ్స్కి వచ్చేటప్పటికి, కడవరి కాలం పోయే కాలం వచ్చేటప్పటికి తీవ్రంగా బయటకు వస్తాయని చెప్తున్నాడు. అందుకు భయపడాల్సి వస్తుంది. ఇది అంత చిన్నగా వదిలేయడానికి లేదు. నేను ఎంత మానేద్దాం అనుకుని బోల్డ్ విషయాలు రాసేసుకున్నాను మీకు చెప్పేద్దామని. తీరా నేను రాత్రి ఫెయిల్ అయిపోయాను. పొద్దున్న నుంచి పీకుతుంటే ఆయనకి మెసేజ్ల మీద మెసేజ్లు పెట్టాను, అన్నా ఈ విషయం మీద మీరు అన్యాభిప్రాయానికి రావద్దు, నా మాటని మీరు కన్సిడర్ చేయొద్దు, అన్నీ చెప్తున్నా. ఆ జారేటప్పుడు ఎందుకు సార్ బలవంతంగా వచ్చింది? ఆ బుద్ధి ఎందుకు గడిచింది ఆ టైంలో? బాగానే ఉన్నాం కదా. ఆ ఒక్క అభిప్రాయం ఆయన అన్నప్పుడు నేను సైలెంట్గా ఉందామని అనుకుంటున్నాను. ఎక్స్ప్రెస్ చేయకూడదు, నా ఫీలింగ్స్ ఎమోషన్స్ కంట్రోల్ చేయగలను నేను. కానీ అవును బ్రదర్ అంటాం, తప్పు చేశాను. అంటే అలాంటి సందర్భాలు దేవుడు ఒకవేళ పరీక్ష పెట్టడమే గనక మొదలు పెడితే మనలో ఎవరు నిలబడతాం? మీరు అనుకోవచ్చు, పాస్టర్ మీరే నిలబడలేదు కదా. ఇక్కడ పాస్టరా, ఈ రెవరెండా, డాక్టరా, ఈ బిషప్ ఏమి ఉండదు. మనిషి స్వభావం బయటకు వస్తుంది. అంటే నా అంతర్యంలో దేవుని ఎదుట నేను ఎంత జాగ్రత్తగా ఉండాలో నేను చూసుకోవాలి. ఈ పరిస్థితి ఏంటంటే ఎవరు బెదిరించలేరు, కానీ చాలా బలవంతంగా అది ఏం చేస్తుంది, బయటకు వస్తూ ఉంటుంది. ఆరో విషయం ఏంటంటే, ఇది నిజాన్ని సత్యాన్ని పట్టించుకోదు. ఈ కొండం సత్యాన్ని కానీ నిజాన్ని కానీ అది లక్ష్య పెట్టదు, పట్టించుకోదు. అస్సలు డోంట్ కేర్. చెయ్యాల్సిన పని చేయటానికి చెప్పడానికి అది మాత్రం ఎంత సాహసమైనా చేస్తుంది. అసలు లక్ష్య పెట్టదు, యాక్సెప్ట్ చేయదు. అది సత్యానికి విరోధి అని నేను చెప్పను, కానీ సత్యాన్ని పట్టించుకోదు అని చెప్పగలను. అది చెప్పేటప్పుడు, అది చేసేటప్పుడు, అది ప్రదర్శించేటప్పుడు నీ లోపల దేవునికి భయపడుతున్నాను అంటూనే ఈ పని చేస్తుంది. అంత ప్రమాదకరమైంది. సత్యాన్ని పట్టుకోదు, లక్ష్య పెట్టదు, చాలా భయపడాలి. దీని జాగ్రత్త. ఏడవది, న్యాయాన్ని ధర్మాన్ని గౌరవించదు ఈ కొండెము. అది రీజనబుల్లా కాదా, అది లాఫుల్లా కాదా, అది ధర్మమైనదా కాదా, అస్సలు కన్సిడర్ చేయదు. ఎందుకంటే ఆ టైంలో దేవుడే బాధపడేంతగా చేస్తుంది అని అంటే దేవుడి భయం ఉన్నట్ట లేనట్ట? అస్సలు ఉండదు. అంటే మనిషి ఆ టైంలో ఎలా ఉంటాడంటే, యాజ్ ఇఫ్ హీ యాక్ట్స్ లైక్ గాడ్. దేవుడు లాగా మాట్లాడతాడండి ఆ టైంలో. ఆ కొండిని చెప్పేటప్పుడు, ఆ విషయాలు మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ప్రదర్శించేటప్పుడు చాలా భయపడాల్సిన విషయం. అంటే న్యాయానికి ధర్మానికి ఏమాత్రం కూడా అది గౌరవించదు. ఎనిమిదో విషయం ఏంటంటే, ఈ రకమైనటువంటి కొండెము దయను చూపించదు. ప్రేమ దయను చూపిస్తుంది, కొండెము దయ చూపించదు. నిర్దయగా ప్రవర్తిస్తుంది. అస్సలు ఏ మాత్రం దయ ఉండదు దీనికి. ఎంత పనైనా, ఎంత మాటైనా, ఎంత పరిస్థితినైనా, ఎలాంటి వాళ్ళనైనా. మీకు ఇంకొక భయంకరమైన సత్యం చెప్పిన, సొంత కుటుంబాన్ని కూడా లెక్క పెట్టదు. అంటే నీ కూతురైనా, నీ కొడుకైనా కొన్ని సందర్భాలలో నీవు దాన్ని అటాక్ చేయమని చెప్పుద్ది, కన్సిడర్ చేయదు, పట్టుకోదు అసలు దాన్ని. నువ్వు పట్టుకోకుండా ఎంతవరకు ఉండగలవంటే ఎక్స్ట్రీమ్ ఉంటావు.
మీకు పంతం వచ్చిందనుకోండి, ఎలా ఉంటారు చెప్పండి? తల్లులు. మీ విచిత్రం ఏంటంటే 2 రోజులు ఫాస్టింగ్ అంటే ఉండరు. మొగుడి మీద పంతం వస్తే 3 రోజులు కాఫీ కూడా ముట్టుకోరు. అదెక్కడ జీవశక్తి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. మైటోకాండ్రియాకి అంత బలం వస్తుందండి. విపరీతమైన పోటీ, పంతం. అదే కొన్నిసార్లు పౌరుషం వస్తే తల్లి ఇంటికి కూడా గుమ్మం తొక్కన వాళ్ళు ఉన్నారు. వెళ్ళనంటే వెళ్ళను అంతే. మీరు అందరూ వెళ్తే వెళ్ళండి, తలుపేసుకెళ్ళిపో అంటది అంతే. వెళ్ళరు. ఎందుకంత పంతం? ఎందుకంత పట్టింపు? ఎందుకంత ఆ కఠినమైన నిర్ణయం తీసుకోవటం? అది ధర్మము న్యాయము దానికి అనవసరం అండి. చేస్తుంది అంతే, ఆ లక్షణం చేస్తుంది. 9, ఒకసారి బయటపడిన తర్వాత, మన శరీరంలోంచి ఒకసారి బయటకు వచ్చిన తర్వాత అది మర్చిపోద్దటండి. కొండం బాడీ దాన్ని బయటికి తీసుకొచ్చేసిన తర్వాత బాడీ దాన్ని కన్సిడర్ చేయదట, మర్చిపోద్దంట, దాన్ని గుర్తుపెట్టుకోదు. అంటే ఏ రకంగా దాని గురించి మాట్లాడేసినా ఇంకా ఆ తర్వాత మనకు అది చాలా ఈజీగా మర్చిపోతాం అంతే. హే నువ్వు అన్నావు కదా, నేనా ఎప్పుడు అన్నానా ఏమో నాకైతే గుర్తులేదు. నిజానికి అన్నదెవరు? కానీ ఎందుకు ఆపేస్తుందో తెలుసా? అదే దాని గొప్పతనం. అస్సలు దాన్ని గుర్తుపెట్టుకోనివ్వదు, జ్ఞాపకశక్తిలో ఉంచనివ్వదు, ఒప్పుకోనివ్వదు. కానీ అది బయటికి మాత్రం చెప్పేస్తూ ఉంటుంది. ఆఖరి విషయం ఒకటి చెప్తాను. ఇది ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, క్షమాపణ గుణం లేనిదటండి ఈ కొండం. అస్సలు క్షమించదంట. క్షమాపణ అనే లక్షణమే ఈ కొండానికి తెలీదు. పోన్లే అనండి ఒకసారి. అనాల్సింది అనేసి పోన్లే అంటారట. ముందే ఎందుకు వచ్చింది కూడా మనం అన్నం ఎందుకులే అందో అనేసి పోన్లే మర్చిపో, పోన్లే వదిలే, పట్టించుకోకు, టేక్ ఇట్ ఈజీ, చిల్లు కూలు అనాల్సిందని నానేసాక ఇంకా ఎన్నంటే ఉపయోగం ఏంటి? చిల్లు కూలు అవేం చిల్లు అవ్వదు, కూల్ అవ్వదు, వేడెక్కిపోద్ది అవతల. సో ఏ పరిస్థితుల్లో కూడా క్షమాపణ గుణము లేకుండా ముందు వెనక అవకాశవాదం వెతుక్కొని ఎలాంటి పరిస్థితుల్లోనైనా పకడ్బందీగా, ధీమాగా, నిర్భయంగా బయటకు తీసుకురాగలిగినటువంటి దేవుడు ఎవడు అనంటే మనిషి. దేవుడు ఎవడు అని ఎందుకన్నానంటే, అసలు దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. ఇప్పుడు నువ్వెవరు దేవుడివి? ఆ దేవుడిని నువ్వు లక్ష్య పెట్టకపోతే నువ్వెవరు అవుతావు? యూ విల్ బికమ్ గాడ్. నేను దేవుడిని అవుతాను. అందుకు ఈ రకమైనటువంటి నిర్భీతిగా ఈ పనిని నేను చేయటానికి ఎంతైనా ధైర్యం చేస్తాను, ఎంతైనా సాహసం చేస్తాను. ఏ పరిస్థితికైనా నేను వెనుకాడు. ఎంత చెప్పుకుంటున్నా ఈ లక్షణం మీలో ఎంతవరకు ఉందన్నది మీకు గుర్తొస్తుంది? ఏమైనా ఇంపార్ట్ అయిందా? ఈ మధ్య ఏమైనా చేపములు గుచ్చుకున్నట్టు గుచ్చుకుని వెళ్ళిపోయిందా? ఆల్రెడీ లోపల బలంగా ఎముకలాగా మన బాడీలో ఒక పార్ట్గా తయారైపోయలేదు. బయటికి ఎందుకో మీరు కొత్తగా పుట్టినటువంటి శిశువుల వలె నిర్మలముగా ఉండాలని బైబిల్ చెప్పింది. కొత్తగా పుట్టిన పిల్లలకి అవతల వాళ్ళ గురించి మీరు చెప్తే తెలుసుదా? వాళ్ళకి ఏమైనా తెలుసుద్దా? ఏటో అసలు ఏం చెప్పకుండా పిల్లలకి అలా వదిలేస్తే మనల్ని స్టడీ చేయడానికి వాళ్ళు కళ్ళు ఎలా ఉంటాయి చెప్పండి? నిర్మలంగా ఎలా చూస్తారు మనల్ని? పసిపిల్లల కళ్ళు ఎలా ఉంటాయి చెప్పండి? మీరు చూస్తేనే తెలుసుద్ది మన కళ్ళు ఎంత మాయో. పిల్లలు కూడా మనల్ని చూసి ఎలా గుర్తుపట్టగలరు? మన కళ్ళు చూసే గుర్తుపడతారు. ఇది నాన్న, ఇది అమ్మ, ఈ కళ్ళు వేరు, ఈ కళ్ళు వేరు. కళ్ళల్లో నుంచే మాటలు, కళ్ళల్లో నుంచే ఊసులు, కళ్ళల్లో నుంచే భాషలు, కళ్ళల్లో నుంచే ప్రసంగాలు, ఎన్ని మెసేజ్లు కళ్ళల్లో నుంచి. ఏంటి ప్రాబ్లము? నిర్మలమైన శిశువులను పోలి, కొత్తగా పుట్టిన నిర్మలమైన శిశువులు. అంటే ఆ స్థితిలో మనిషి రావడం అనేది ఎంత ప్రయాసపడాలి? ఎంత ముదిరిపోయిన శరీరం కొత్తగా పుట్టిన పిల్లలాగా అవుతుందా? నికోదేముకి డౌట్ వచ్చింది. నేను మళ్ళీ పుట్టడం ఏంటన్నాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, కుదరదు, కుదరదు. నువ్వు ఆత్మలో మళ్ళీ జన్మిస్తే తప్ప, నూతన జన్మానుభవంలోకి వస్తే తప్ప, కొత్తగా శిశువులు పుట్టిన పోలిన మనుషుల వలె నువ్వు మారితే తప్ప నువ్వు దేవుని రాజ్యానికి పాత్రుడివి కావు. మరి ఆ లెక్కన బాప్తిజం ఎన్నిసార్లు ఇవ్వాలి మీకు? బాప్తిజం బట్టలకి ఇచ్చినట్టుంది. మునగడం లేవడం అంటే ఎన్నిసార్లు రాయ సంవత్సరం సరిపడి సముద్రంలో ఉంటుంది, లోపలికి నీళ్ళు వెళ్తాయా? ఆయన ఏమన్నాడు? రాతి హృదయం తీసేసి మరి మారిందా? రూపాంతరం చెందిందా? అందుకని
ఇలాంటి అవలక్షణాలు మనిషి శరీరానికి వచ్చినప్పుడు మనం ఇది యుద్ధంగా చూడాలి. యుద్ధంగా చూడాలి. ఇది నేను మామూలుగా పోరాటం చేస్తానంటే కుదరదు, యుద్ధం చేయాలి ఈ లక్షణంతో. ఈ లక్ష్యాన్ని, దేవుని యొక్క స్వరూప స్వభావాలకు ఆటంకం కలిగించే నా భక్తి దేవుడు ఎరగనట్లుగా ఉండకూడదు. దేవుని లక్ష్యం ఇది, నన్ను రూపాంతరపరచటమే కదా అని దాని తగ్గట్టుగా నువ్వు యుద్ధం చేయకపోతే నువ్వు జయించలేవు. అలాగని చచ్చిపోయేంత వరకు యుద్ధం చేయాల్సిందే. నీ రక్తమాంసాలు దేవుని రాజ్యాన్ని ఎప్పటికీ స్వతంత్రం చేసుకొనేవో. కాబట్టి అన్నిసార్లు ఏం చేయాల్సిందే? ఫైట్ చేయాల్సిందే, యుద్ధం చేయాల్సిందే. అయితే మనిషి యొక్క శరీరంలో నీ లోపల సహాయకుడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇట్స్ నాట్ ఎ పెరిఫరల్ హెల్ప్, ఇట్స్ ఇన్నర్ హెల్ప్. లోపల ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, నీ అంతరంగంలో ఉన్నాడు. నీకు నిత్యము సహాయం చేస్తాడు. నువ్వు ఆ దేవుని సహాయాన్ని పట్టుకుంటేనే ఈ బలంలోకి మనం మారగలం. లేకపోతే ఈ బలహీనతను మనం సాధ్యంగా చేయించడం అనేది దాదాపు కష్టమే. బహుశా కొంచెం షేప్ అవుట్ అయ్యేలాగా ఉండడానికి ప్రయత్నం చేస్తామేమో, కానీ ఆ పర్ఫెక్షన్గా ఆ ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతర అనుభవాన్ని చేయగలగడానికి మనం నిజమైనటువంటి ప్రయత్నం దేవుని సహాయం ద్వారా సాధించగలం. అవుటర్గా కొంచెంగా కాదు. కాబట్టి మరి ఈరోజు లోతైన బాధ్యతతో, లోతైన బాధగా, అంతరంగంలో నుంచి సత్యాన్ని కోరుకునే దేవుని లక్ష్యంగా మారడానికి, మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేద్దాం. ఈ లక్ష్యం నిజంగా దేవా నాకు కావాలి, ఈ లక్ష్యంలో నేను ఉండకూడదు. ఇర్మియా ఒకరోజు బాధపడినట్లుగా నువ్వు నా గురించి ఈ మాట చెప్పకూడదు ప్రభువా, నీ నివాస స్థలము కాపటం మధ్యలో ఉంది, వారు కపటులై నన్ను తెలుసుకొని నల్లుకున్నారు అని నువ్వు నా గురించి బాధపడకూడదని దేవుని సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థన చేద్దాం.